సుజాత నాకు తెలిసి ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సుజాత ఒంటరిగా హైదరాబాద్‌కు వచ్చి చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ, దాని తర్వాత తెలంగాణ భాషపై ఎంతో పట్టు సాధించి, మెల్లగా తెలుగు 'బిగ్ బాస్' సీజన్ 4లో అయితే చోటు సంపాదించుకుంది. దాని తర్వాత తనైతే తెలుగు ప్రేక్షకులకు ఇంకా ఎంతగానో దగ్గరైందనమాట. సో, వెంటనే తనకి చిన్నగా అయితే మూవీస్ సైడ్ క్యారెక్టర్ చేసుకుంటూ, దాని తర్వాత ఒక యాంకరింగ్‌గా చేసుకుంటూ, మళ్ళా వెంటనే ఇప్పుడు 'జబర్దస్త్' కూడా చేస్తుందనమాట. 'జబర్దస్త్‌లో' 'రాకింగ్ రాకేష్' టీమ్‌లో చేస్తూ, మెల్లగా 'రాకింగ్ రాకేష్‌ని' తను లవ్ చేసి దాని తర్వాత మ్యారేజ్ కూడా చేసుకోవడం మనందరం చూసాము గతేడాది. వాళ్ళిద్దరూ కూడా గతేడాది మ్యారేజ్ చేసుకున్నారు. రీసెంట్‌గా అయితే తనకైతే సీమంతం కూడా జరిగింది. ప్రెగ్నెన్సీ అన్న విషయం అందరికీ తెలుసనమాట. ఈ సందర్భంగా వాళ్ళిద్దరైతే సోషల్ మీడియాలో వాళ్ళ సీమంతం ఫోటోస్ అండ్ వీడియోస్ కూడా వైరల్‌గా అయితే మారాయన్నమాట. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నాము అని అంటూ వీడియోస్ అయితే అప్‌లోడ్ మనందరం చూసామనమాట. ఒక రకంగా సుజాత గారి గురించి చెప్పాలి అనంటే, సుజాత గారు తెలుగు 'బిగ్ బాస్' సీజన్ 4లో వెళ్ళినప్పుడు తన లాంగ్వేజ్‌తో అందరినైతే తెలంగాణ భాషతో అందరిని అయితే మంత్రముగ్ధులను చేసింది అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు వెళ్ళిన 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్ అందరూ కూడా మీ అందరూ చూసుంటే ఫ్రెండ్స్ సీజన్ 3లో కూడా జ్యోతి అయితే వెళ్ళిందనమాట. సో, అంతగా అయితే క్లిక్ కాలేదు. కానీ 'జోర్దార్ సుజాత', సుజాత నుంచి 'జోర్దార్ సుజాతలాగా పేరు తెచ్చుకుందంటే నిజంగా తను మాట్లాడే మాటలు కానివ్వచ్చు, తన చమత్కారం కానివ్వచ్చు, నిజంగా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 'జబర్దస్త్‌లో' కూడా 'రాకింగ్ రాకేష్‌ని' ఫన్నీగానో లేకపోతే తిడుతూ ఉంటుందనమాట తెలంగాణ భాషలో. ఆ భాషలో మీ అందరూ చూసారు రీసెంట్‌గా 'ఢీ' ప్రోగ్రామ్ కూడా వచ్చిందనమాట 'జోర్దార్ సుజాత'. అందులో కూడా హైపర్ ఆదిని కూడా ఒక ఆట అయితే ఆడుకుంది. సో, కాబట్టి మెయిన్‌గా తను చెప్పాలంటే తన తెలంగాణ ఏదైతే లాంగ్వేజ్ ఏదైతే అది ఉందో, ఆ భాష ఉందో దానిపైన తనకైతే మంచి పట్టనమాట. తద్వారానే తనైతే చాలా బాగా ఫేమస్ అవుతూ ఉంది. సో, ఇప్పుడైతే పలు సెలబ్రిటీస్ అందరూ కూడా తన ఘనంగా అయితే సీమంతం అయితే చేశారనమాట. ఎమ్మెల్యే గారు రోజా గారు కూడా అయితే వెళ్ళారనమాట. నగిరి రోజా గారు. సో, వెళ్ళి కంగ్రాచ్యులేషన్స్ అంటూ తననైతే ఆశీర్వదించి వచ్చారు అనైతే తెలుస్తూ ఉంది. అలానే గెటప్ సీను వాళ్ళ వైఫ్, అలానే మన హైపర్ ఆది కొంతమంది మన జబర్దస్త్ కమెడియన్స్ కూడా వెళ్ళి తననైతే ఆశీర్వదించి వచ్చారు అనేది తెలుస్తుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే మన 'జోర్దార్ సుజాత' గారు అలానే 'రాకింగ్ రాకేష్' ఇద్దరు కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నారు అని అయితే తెలుస్తుందనమాట. ఓవరాల్‌గా ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.